మాట్లాడితే స్పీకర్ గారు ఏమంటారంటే లేచి మాట్లాడితే లేదు ముఖ్యమంత్రి గారు రిప్లై ఇచ్చినాక మీ టైం ముఖ్యమంత్రి గారు మాట్లాడినాక రిప్లై ఉంటారు ఏమన్నా ముఖ్యమంత్రి రిప్లై ఎప్పుడు ఇస్తారు విపక్ష సభ్యులు మాట్లాడిన తర్వాత దానికి క్లారిటీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఇస్తారు ముఖ్యమంత్రి గారు మాట్లాడినాక మేము మైక్ ఇస్తామంటే అది నమ్ముతాం అది మా పార్టీ శాసనసభ్యులకు ఇవన్నీ మాట్లాడదామని చెప్పే మా పార్టీ శాసనసభ్యులు ప్రిపేర్ అయి ఉన్నారు రెడీ ఉన్నారు టైం ఇవ్వాలి ఇప్పుడు లీడ్ అన్యాయం జరగద్దని మేము కొట్టాడుతున్నాం కదా ఆపిందే మేము కదా ఇంకా లీడ్ చేయమంటావు కేఆర్ఎంబీ ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపాలని చెప్పి కేఆర్ఎంబీ ద్వారా కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నోటీస్ ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం కదా ఇక అది వాళ్ళ రాష్ట్ర రాజకీయాలు దాన్ని నేను పోతున్నా వాళ్ళు అనుకుంటే మన రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వము ఫస్ట్ వీళ్ళ మైండ్ సెట్ మారాలి ఆ ప్రభుత్వము కాంట్రాక్టర్లు కమిషన్ల కోసం ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వము మా కాంట్రాక్టులవే మొత్తం కేసీఆర్ దోషకమైన మాకు ఏం మిగులుతుంది వీళ్ళ మైండ్ సెట్ మారితే అప్పుడు న్యాయం జరుగుతుంది తెలంగాణ న్యాయం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రానికి అన్యాయం చేయదు ఆ రాష్ట్రానికి అన్యాయం చేయము న్యాయబద్దంగా కేంద్ర ప్రభుత్వం వివరిస్తుంది ట్రిబ్యునల్ విషయం అనేది ట్రిబ్యునల్ ఏర్పడేయాలంటే కేసీఆర్ అది కూడా విషయం ట్రిబ్యునల్ ఏర్పడేయాలి అని పడినాడు ఒక 50 లెటర్లు రాసిండ కేసీఆర్ కేంద్రానికి ఒక 50 లెక్కలు రాసిడు కేంద్రం మెడల్ వంచా అని చెప్పి ఒక 50 లెక్కలు రాసిడు ట్రిబ్యునల్ ఏర్పడేయాలని పని నేను ఊకే కేసీఆర్ మెడల్ వంచా అంటారని చెప్పి నేను మా లా మినిస్టర్ దగ్గరికి పోయినాక లా మినిస్టర్ ఏం చేసిండు జలశక్తి మినిస్టర్ పిలిచాడు ఆ రోజు లా మినిస్టర్ నేను జలశక్తి మినిస్టర్ కూర్చొని వీరేశ్వరం గారు ఉండే కూర్చున్నప్పుడు సార్ ఊకే కేసీఆర్ మెడల్ వంచా అంటున్నాడు ఈ మెడల్ వంచుడు ఏంది ఇది ఏం సార్ అనక ఇంత డల్లా కొట్టినా అన్నాడు ఎవరు లా మినిస్టర్ అవును సార్ రోజు అంటుంది సార్ అన్న అంటూ లాస్ట్ కు ఈ జలశక్తి మినిస్టర్ చేసినట్టే నాకు 10 లెటర్లు చూపెట్టినా ఇక కేసీఆర్ ట్రిబ్యునల్ విషయంలో లేఖ రాసినప్పుడల్లా మేము రిప్లై ఇస్తున్నాం ఈ రిప్లై ఇచ్చిన పేపర్ వస్తలేదు ఏం రిప్లై ఇచ్చిందంటే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది సుప్రీంకోర్టులో మీరు పిటిషన్ వేసారు ఆ కేసు పెండింగ్ ఉన్నంతసేపు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయరాదు అని చెప్పినాక అప్పుడు నేను బయటపెట్టినాక కేసీఆర్ వేసిండు జలశక్తి మినిస్టర్ కలిసిండు జలశక్తి మినిస్టర్ డైరెక్ట్ చెప్పిండు నువ్వు మెడల్ వంచుతా అన్నావు నువ్వు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమంటున్నావు కానీ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు మేము ట్రిబ్యునల్ ఎట్లా ఏర్పాటు చేస్తామంటే అప్పుడు కేసీఆర్ స్పందించి ఎస్ నేను కేసు విత్డ్రా అవుతా అని చెప్పన్నాడు కేసు విత్డ్రా అవుతాను విత్డ్రా కావాలి కదా మళ్ళీ చేసిండు కేసు మళ్ళీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారంటాడు అప్పుడు నేను లేఖ రాష్ట్రం మళ్ళా అన్న కేసు విత్డ్రా అవుతా అని చెప్పి 6 నెలలు టైం పాస్ చేసిండు 6 నెలలు టైం పాస్ చేసి లాస్ట్ కేసు విత్డ్రా అంటే ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినాం మనం ఎంత మోసం ఇప్పుడు ఇదే వాళ్ళు మెడల్ వంచుతా అంటారు వీళ్ళు మెడల్ వంచుతారు జరిగినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుందో దాన్ని బయట ప్రభుత్వం చూపెట్టలేకపోతున్నారు ఈ జల కానీ కొత్త రాజకీయ పార్టీలు ధన్యవాదాలు ఈ సబ్జెక్ట్ అడగండి ఇప్పుడు దానికి క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వము ఏం లేఖ రాసింది సిబిఐ ఎంక్వైరీ దేని మీద చేయాలి 9,000 కోట్ల రూపాయల అన్యాయం జరిగిందా 1,50,000 కోట్ల రూపాయల అన్యాయం జరిగిందా క్లారిటీ ఇవ్వమని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం ఏ లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం అవినీతి పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని రాయమని చెప్పండి ఓన్లీ కాళేశ్వరం మొత్తం 1,00,000 కోట్ల ప్రాజెక్టు అన్యాయం జరిగిందా లేకుంటే ఏది సుందిల్లా మేడిగడ్డ అన్నారం మాత్రమే అన్యాయం జరిగిందా మీడియాకు ఆ లేఖ రిలీజ్ చేయమని చెప్పండి నేను మాడతా
సిబిఐ నేరుగా డైరెక్ట్ విచారణ జరపరాదు. రాష్ట్ర ప్రభుత్వం కోరాలే, లేకుంటే కోర్టు ఆదేశాలు ఇవ్వాలి. అది నాకు తెలిసి చెప్తాను. సిబిఐ మా జీవన సంస్థ కాదు, లేకుంటే బండి సంజయ్ చెప్తున్నావు, లేకుంటే మోడీ గారు చెప్తున్నా సిబిఐ విచారణ జరిపేది కాదు. కాబట్టి హైకోర్టు నుంచి రాలే. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఏం రాసింది రాష్ట్ర ప్రభుత్వం లేఖ? మేము 1,50,000 కోట్లు అన్యాయం జరిగిందని మేము అంటున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం రాసింది? సుందిల్లా, మేడిగడ్డ, అన్నారంలో మాత్రమే అన్యాయం జరిగిందని రాసింది. దాని మీద క్లారిటీ ఇవ్వని అప్పుడు అంటున్నాం, ఇప్పుడు అంటున్నాం. మళ్ళీ కూడా ధన్యవాదాలు అన్న. రాయలసీమ ఎత్తిపోతల చుట్టూ, రొయ్యల పులుసు చుట్టూ, చేపల పులుసు చుట్టూ ఇప్పుడు అంతా తిరిగింది రాజకీయం అంతా. అక్కడ జగన్ ఏమంటున్నాడంటే అసలు రాయలసీమ ఎత్తిపోతల విషయంలో రేవంత్ రెడ్డికి చంద్రబాబు లొంగిపోయాడు అంటున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి మొత్తం అబద్దాలు చెప్తున్నట్టు మీరు అంటారు. దీన్ని ఎట్లా చూడాలి సార్? జగన్ చెప్పేది కరెక్టా, మీరు చెప్పేది కరెక్టా, రేవంత్ రెడ్డి చెప్పింది? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఫస్ట్ ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఏమన్నారు? మొన్న లేదా కేసీఆర్ గారు ఆపిండు అన్నాడు, జగన్తో చెప్పి ఆపిండు అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? నేను మొన్న కలిసినప్పుడు చంద్రబాబు చోలే అయిపోయినా అన్నాడు. అన్నారు లేదా? మళ్ళీ ఏం చేసారు? వాళ్ళిద్దరు ఉంటారుకుంటారు. రేవంత్ రెడ్డి మాట్లాడు ఆల్రెడీ చంద్రబాబు ఆపినట్టు అన్యాయం జరిగింది అంటున్నాడు. హరీష్ రావు ఏమన్నాడు? జగన్ ఆపిన అంటున్నాడు. ఇదంతా కన్ఫ్యూజ్ చేయడానికి. కానీ ఆపింది ఎవరు? ఆపింది మేము. ఆపింది మేము. కేఆర్ఎంబి లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటున్నాను నేను. ఆ రోజే, నిన్న మొన్న ఆపింది కాదది. కవిత గారు అందుకే ఇప్పుడే చెప్పినా కదా. కవితక్క ఇంత ఫస్ట్ చెప్పింది అదే చెప్పినా కదా. కవితక్క అప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అవినీతిని బయటపెట్టడాన్ని మేము స్వాగతిస్తాం. పక్క కవితక్క కాదు.